శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి సాధారణంగా ఉన్నది. ప్రత్యేకించి షష్ఠ స్థానమందు రవి యోగిస్తూ ఉండడం, అలాగే ఈ వారంలో చంద్రుని యొక్క బలం పెరుగుతూ ఉండడం, అలాగే అర్ధాష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోతూ ఉండడం, అలాగే పంచమ స్థానమందు బుధుని యొక్క స్థితిగతులు, ఇవన్నీ కూడా చాలా యోగ్యమైనటువంటి గ్రహగతులు. ముఖ్యంగా దోషభూయిష్టమైనటువంటి స్థానం నుండి కుజుడు మార్పు చెందడం కూడా ఒక మంచి విషయంగానే చెప్పుకోవచ్చును. ఇత్యాది విషయాల వల్ల ఏమవుతుంది, మానసిక భయం పోతుంది. ప్రధానంగా ఇప్పటివరకు భయపడుతూ జీవనాన్ని సాగిస్తూ ఉండేటువంటి కుంభరాశి వారు భయాన్ని వదిలిపెడతారు. ఏదైనా మనం సాధించాలి, లేదు మనం చెయ్యాలి, ఇక తప్పదు. ఇప్పటివరకు మనం ఏదో పారిపోయాం, కానీ ఇక మీదట పారిపోవడానికి అవకాశం లేదు, మనం చేయవలసిందే అనేటువంటి పరిస్థితుల్లో ముందుకు దూకుతారు. మంచైనా చెడైనా స్వతహాగా మీకుండేటువంటి శక్తిని నమ్ముకుని ముందుకు వెళుతూ ఉంటారు. ఇతరులకి ప్రయోజనాన్ని చేకూరుస్తూనే ఉంటారు. వారి వల్ల మీకు లబ్ధి ఉన్నా లేకపోయినా ఇతరులకి కొన్ని సార్లు మీరు సహకారం అందిస్తూనే ఉంటారు. అలాగే మీకు సంబంధించినటువంటి విషయాల్లో ఇతరుల యొక్క జోక్యం కనబడుతూనే ఉంటుంది. అంటే వాళ్ళ ఒపీనియన్లన్నీ కూడా మీ మీద రుద్దుతూ ఉంటారు. అది మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు యాక్సెప్ట్ చేయవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. అలాగే కొన్ని సందర్భాల్లో పక్కవాడు వేసిన జోకు మీకు నచ్చకపోయినా నవ్వవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే గ్రహస్థితుల వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాంప్రమైజ్డ్గా ఉండేటువంటి జీవన విధానాన్ని అవలంబించవలసి వస్తుంది. ఫలానాది కావాలి అని రూల్ చేయడానికి అవకాశం లేదు. ఏదో ఒకటి వస్తుందిలే అనేటువంటి విధానంలో ముందుకు వెళుతూ ఉండడానికి ఈ గ్రహస్థితి కారణము. కాబట్టి కుంభరాశి వారి యొక్క స్థితిగతులు గత వారంతో పోల్చుకుంటే కొంత అభివృద్ధిలో ఉన్నాయి. కానీ ఏంటంటే ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు రావాలి, వస్తాయి భవిష్యత్తులో ఖచ్చితంగా. ఉద్యోగ వ్యాపారాల విషయాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది ఈ వారంలో. ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి. వ్యసనములకు దూరంగా ఉండండి. జోదము, స్పెక్యులేషను, బెట్టింగ్ వంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే చాలా ఈజీగా డబ్బు సంపాదించాలి అనేటువంటి వాటి జోలికి వెళ్ళకండి. అదృష్టాన్ని భయంకరంగా నమ్ముకుని ఏ పని చెయ్యకండి. మరీ ముఖ్యంగా అసలు మీకు అదృష్టం లేదు అనుకుని ఏ పనైనా చేస్తూ ఉండడం కూడా ఈ వారంలో చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు, మరీ ముఖ్యంగా ఈ వారంలో శుభ ఫలితాలను పొందడానికి ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మీనరాశి.